వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంజేటి. గోవధ నిర్మూలనను సమర్థిస్తున్న ముస్లిమ్స్, దీని మీద కమాండో చీఫ్ ఎడిటర్ ముంజేటి రామారావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, జమియత్ ఉలామా ఈ హింద్ అధ్యక్షుడు మౌలానా హర్షద్ మదాని, ఈయన ముస్లిం నాయకుడు, పెద్ద అధ్యక్షుడు. సో ఈయన గోవధ నిర్మూలని సమర్థిస్తున్నారు. సో దీని మీద మీ అనాలిసిస్ ఏంటి సార్? ఇది గొప్ప విషయం అండి. గోవధను నిషేధించాలన్న నినాదం బీజేపీ నుంచి రాలేదు, ఆర్ఎస్ఎస్ నుంచి రాలేదు, అలాగే విశ్వ హిందూ పరిషత్ నుంచి రాలేదు. అది వాళ్ళ డిఎన్ఏలో ఉంటుంది. పెద్దగా వాళ్ళ డిఎన్ఏలోనే గోవధని వాళ్ళు ఎంత మాత్రం వధించడానికి ఒప్పుకోరు. అది వాళ్ళ డిఎన్ఏ. కానీ ముస్లిమ్స్ వాళ్ళు ఇష్టపడే ఆహారంలో బీఫ్ ఒకటి ఉంటుంది. అది వన్ ఆఫ్ ది యానిమల్. మనకు తెలిసిందే ఆవు అన్నది. సో అలాంటి ఆవును, హిందువుల ప్రేమాభిమానాలు పూజించబడుతున్న ఆవుని మనం కూడా సహకరిద్దాం, దాన్ని మనం కూడా మొదలు నిషేధిద్దామని ఒక ముస్లిం పెద్ద ఇలా ముందుకొచ్చి ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం అన్నది నిజానికి అది గొప్ప సాహసం. అలాంటి ఉద్యమానికి అనేక మంది ముస్లిమ్స్ ముందుకొచ్చి అతనికి కోఆపరేట్ చేయడం, దానికి మద్దతు ప్రకటించడం మరింత గొప్ప విషయం. నిజానికి భారత రాజకీయాల్లోనే ఇది ఒక కొత్త పరిణామం, చాలా కొత్త పరిణామం. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, చాలాసార్లు మనకి గోవుల్ని లారీలో తీసుకుపోతూ పట్టుబడుతూ అరెస్ట్ అవుతున్న విషయాలు చూస్తాం, చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి దాన్ని ముస్లిమ్స్ అనేక సందర్భాల్లో అపహాస్యం చేస్తూ మాట్లాడారు. ఏంటి, మనం తింటున్న దాన్ని వాళ్ళకి దేవతట అని. సో అలాంటి ముస్లిమ్స్ నాయకులు ఉన్న మన దేశంలో ఇట్లాంటి గొప్ప ఆలోచనలో ఉన్న ఒక ముస్లిం నేత ముందుకొచ్చి దీన్ని స్టార్ట్ చేశారంటే ఇంకొంతమంది ముస్లిమ్స్ దాంట్లో జాయిన్ అవుతూ ఒకనొక పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరు ముస్లింలు కూడా ఇదే దారి పట్టడం అనేది భవిష్యత్తులో జరుగుతుంది. దానికి ఈయన ఆద్యుడు కావడం చాలా గొప్ప పరిణామం. సార్, ఇప్పుడు మౌలానా సయ్యద్ గారు ఏదైతే పిలుపునిచ్చారో గోవధ నిర్మూలన, సో మిగతా మత పెద్దలు కూడా దీన్ని సమర్థిస్తున్నారంటారా? చాలా మటుకు సమర్థిస్తున్నారు. కలకట్టలో సమర్థిస్తున్నారు, మన హైదరాబాద్లో సమర్థిస్తున్న నాయకులు ఉన్నారు. అంటే ఎవరైతే మత పెద్దలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సహకరిస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది అన్ని మతాలు సామరస్యంగా ఉండడం, వాళ్ళకి ఏమి రాజకీయాలతో సంబంధం లేదు. కానీ ఏవైతే ముస్లిం మైనారిటీ సపోర్ట్తో వస్తున్న ముస్లిం రాజకీయ పార్టీలు ఉంటాయి, అవి కొంచెం సంబంధించడానికి వెనకాడుతాయి. అవి కొంచెం 1-2 సార్లు ఆలోచిస్తాయి, ఎందుకంటే ముస్లిం ఓట్లు వాటికి కావాలి కనుక. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేసే రోజులు వస్తాయి. మీరు ఒకసారి ఆలోచించండి, మన దేశంలో ముస్లిం జనాభా పాకిస్తాన్ కంటే ఎక్కువ. పాకిస్తాన్లో ముస్లిమ్స్కి ఎటువంటి హక్కులు ఉన్నాయో అంతకంటే స్వేచ్ఛ మన దేశంలో ఉన్న ముస్లిమ్స్కి ఉంది. అనేక సందర్భాల్లో మన హైదరాబాద్ ఓవైసీ గారు ఒక మాట అన్నారు, ఇది మా దేశం, ఇది మా భూమి అని. అంటే అంతగా వాళ్ళు మన దేశంలో పాతుకుపోయి ఉన్నారు. అంటే మన దేశం హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్తో ఇంకా జైనులు ఇట్లాంటి వాటితో ఒక సమైక్య భారతదేశం, అందరికీ తెలిసిందే. ఇందులో ఎవరు పక్కకు వెళ్ళిపోరు, ఏ ఒక్కరితో ఈ మతం ఒక మతంతో నిండిపోయి ఉండదు ఈ భారతదేశం. అలాంటప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలి అంటే ఒకరి మతాల్లో ఉన్న విశ్వాసాలు ఇంకో మతస్థులు గౌరవించాల్సి. అలాంటప్పుడు మనం హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే గోమాతని వాళ్ళు వధించి తినడాన్ని ఎప్పటి నుంచో హిందువులు ముస్లిం మీద ఒక ఏహ్యభావంతోనూ అసహించుకునే ద్వారంతో ఉండడానికి మనం గమనిస్తూనే ఉన్నాం. ఒక పెద్ద అంటే ఒక నెగిటివిటీ వాళ్ళ మీద పోతుంది దీన్ని కనుక సపోర్ట్ చేస్తే. వాళ్ళు ముస్లిమ్స్ అందరూ కనుక గోవధను నిషేధించడానికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అనేక మంది హిందూ సమాజం వాళ్ళ వైపే ఆలోచిస్తుంది ఖచ్చితంగా. సార్, మరి ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే ముస్లిమ్స్ మీద గోవధని వాళ్ళు తినే విధానాన్ని బట్టి చూస్తే హిందువులు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు, అంటే ముస్లిమ్స్ని. సో దీని వలన ఇప్పుడు ఎవరైతే మత పెద్దలు దాన్ని సమర్థిస్తున్నారో, సో దీని వలన ఈ ద్వేషాలు అనేది పోతాయంటారా ఇరు వర్గాల పైన? ఖచ్చితంగా పోతాయి. ఎందుకంటే మీరు ముస్లింలు హిందువులు వ్యతిరేకించేది ముస్లింలు మెయిన్ పాయింట్ ఇదేనండి, ఎక్కువ గోవధ మీదే ఉంది వాళ్ళు. పైగా వాళ్ళ కామెంట్స్ కూడా, తీవ్రమైన కామెంట్స్ కూడా చాలా సందర్భాలు చేశారు. మేము తింటున్న దాన్ని మీరు పూజించడం ఏంటనే ఒక కామెంట్స్ కూడా చేశారు. దాంతో మరింత రెచ్చిపోవడం, బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో వచ్చిన తర్వాత ఈ ఉధృతం, ఈ వైషమ్యాలు ఇంకొంచెం పెరగడం మనకు తెలిసిందే. దీని అన్నిటికీ కారణం ఇలాంటి కొన్ని వ్యాఖ్యలే. ఇప్పుడు ఒక ముస్లిం పెద్ద ముందుకొచ్చి హిందూ మతం గౌరవించే ఒక గోమాతని కూడా మనం పూజిద్దాము, లేదంటే దాన్ని ఆయన ఇంకొకరు సార్, మాజీ రాష్ట్రపతి ఆవుని కూడా జాతీయ జంతువుగా ప్రకటించాలని అన్సారీ కూడా దానికి సపోర్ట్ చేసినట్టుగా కూడా వినపడుతుంది. మాజీ ఉపరాష్ట్రపతి ఆయన కూడా అన్నారు. అంటే జాతీయ జంతువు
ఆల్రెడీ మనకు ఉన్నాయి, పులి ఉంది. దీన్ని కాకుండా ఆవుని పెట్టాలనుకున్నప్పుడు అది రాజ్యాంగ సవరణ జరుగుతుందా ఇదేమో తెలియదు. బట్ ఏంటంటే ఇప్పుడు నెమలి ఉంది, జాతీయ జాతీయ పక్షి. పక్షి. అలాగే జాతీయ పక్షి ఒకటే ఉండాలని ఏం లేదు కదా. ఇంకో పేరు పెట్టుకోవచ్చు. అసలు ఆ మాటకు వస్తే గోమాతకి జాతీయ స్థాయి కంటే కూడా దానికి ఒక హిందూ మతంలో నిజంగా చెప్పాలంటే అంతకుమించిన దానికి పేరు ఒక ఉంది, ప్రత్యేకమైన అంతకుమించిన స్థానం పేరు అయితే ఉంది, మనం ఉంది. అంతకుమించిన స్థానం ఉంది. ఒక లక్ష్మీమాతకు పూజించే పరిస్థితి మనం చూస్తున్నాం. లక్ష దేవతలు కొలువై ఉన్న ఆవుతో మనం కాబట్టి చాలా ఇదిగా కాబట్టి ముస్లిమ్స్ మాత్రం దాన్ని వధించి తినాలని ఆలోచన పక్కకొచ్చి దాన్ని హిందువులు పూజిస్తున్నారు కనుక దాన్ని గౌరవించడం తో వాళ్ళకి పోయేదేమీ లేదండి. ఇప్పుడు వాళ్ళు తినే ఆహారం ఏదైతే ఉందో బీఫ్లో ఇంకా మిగతా జంతువులు ఉన్నాయి. ఇప్పుడు ఎద్దు ఉంది, దున్నపోతులు ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడలేదు కదా, మనం మాట్లాడట్లేదు కదా. హిందువులు ఎవరు మాట్లాడటం లేదు. పాలు ఇచ్చే ఆవుని గురించి మాట్లాడుతున్నారు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చే ఆవుని గురించి మాట్లాడుతున్నారు హిందువులు. దాన్ని పూజిస్తున్నది ఇంకొకటి. ప్రతి ఆవు కూడాను హిందువులు ఏ స్థాయిలో పూజిస్తారంటే వాళ్ళు ఒక గృహం కట్టుకుంటే ఆవు చేతనే, మొట్టమొదటిగా గృహప్రవేశం దాంతోనే అంతేకాదు ప్రారంభిస్తారు. దాన్ని పంచామృతం అని చెప్పి దాని ఇల్లుని శుద్ధి చేసుకోవడానికి కూడా ఇన్ని గోమూత్రాన్ని యూజ్ చేస్తారు. ఎంత కీలకంగా ఆవుని మనం పూజిస్తున్నప్పుడు ఇతర మతస్థులు దాన్ని గౌరవించడం అనేది అవసరం. మన భారతదేశంలో అందరం కలిసి ఉండాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అన్సారీ గారు అన్నట్టు అది జాతీయ జంతువు చేయకపోయినా మనం ఆ స్థాయి కాకపోయినా గుర్తించాల్సిన బాధ్యత అయితే ఉంది. ఒక మంచి అది హిందువుల పక్షమనే కాదు, అందరం గుర్తించాల్సింది ఏంటంటే మన ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో ఉంది కదా గోమాతని. ప్లస్ అది ముస్లిం పిల్లలకు తాగుతారు, అందరు పిల్లలు తాగుతారు కదా దాని పాలని. అందరూ గౌరవించే జంతువే కూడా కదా, చాలా మంచిది. అందరూ గౌరవించే జంతువే కదా. సో ఆ కోణంలో కూడాను ఆ జంతువుకి తగిన గుర్తింపు ఇవ్వవలసిన అవసరం ఉంది భారతదేశం. మీరు అన్నట్టుగా అన్సారీ గారు అన్నట్టుగా సయ్యద్ అర్షద్ అన్నట్టుగా నిజంగానే ముస్లిమ్స్ కానీ గోవధ నిర్మూలనని నిజంగా దాన్ని సమర్థించి దాన్ని ఆపేస్తే మటుకు హిందూ ముస్లిమ్స్ మధ్యలో బాయ్ బాయ్ అన్నట్టుగా ఆ నినాదం అనేది నిజంగా ముందుకెళ్తుంది. ఖచ్చితంగా. ఇంకొక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ముస్లిం నాయకులకి హిందూ ఓట్లు కూడా వస్తాయి, ఖచ్చితంగా మీరు అన్నట్టు వాళ్ళు నెగిటివిటీ పోతుంది కనుక హిందూ ఓట్లు కూడా అటువైపు వచ్చాయి. అంటే కేవలం ఇప్పుడు హిందువులకి హిందువులు ఓటేయడం, ముస్లిమ్స్కి ముస్లిమ్స్ ఓటేయడం వల్ల మనలో సమైక్యత ఎక్కడి నుంచి వస్తుంది? ఉండదు కదా. సో వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు తోడ్పడితేనే భారతదేశం మరింత ఉజ్వలంగా ఇతర దేశాల ముందు కనిపిస్తుంది. ఏదైనా యూనిటీ అనేది నిజంగా సక్సెస్ సాధిస్తుంది, ఖచ్చితంగా ఉండాల్సిందే. మన దేశానికి ఇంకా అవసరం, ఎందుకంటే అనేక మతాలు అనేక కులాలు సమ్మిళితమై ఉన్న దేశం కనుక ఉమ్మడిగా ఉంటేనే మన దేశానికి ఒక ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంటుంది కనుక మిగతా ఏ దేశంలో లేని గొప్ప గొప్ప స్వేచ్ఛ మన అన్ని మతాలకి ఉంది, ఏజ్తో సంబంధం లేకుండా ఉంది. కొన్ని మైనారిటీస్కి అయితే రకరకాల రైట్స్ కూడా ఉన్నాయి, కొన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయి. అవన్నీ ముస్లిమ్స్ అనుభవిస్తున్నప్పుడు హిందువులు గౌరవించే పూజించే ఒక గోమాతని వాళ్ళు కూడా నిషేధించడాన్ని సపోర్ట్ చేస్తే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదండి. హిందూ పార్టీగా చెప్పుకొస్తున్న ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో, సో అసలు ఏ అంటే ఆ పార్టీ అని కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు ఇలాంటి సపోర్ట్ అంటే ఇలాంటిది ఒక క్వశ్చన్ అని కానీ రేస్ చేయలేదనే దాని మీద కూడా నిజంగా అదొక దురదృష్టకరం అనే అనుకోవచ్చు సార్. ఇప్పటి వరకు దాన్ని అంటే అట్లీస్ట్ ముస్లిం వాళ్ళే దీన్ని గోవధ నిర్మూలన చేయాలి దాన్ని సమర్థిస్తూ ఉన్నారు అంటే ఇది నిజంగా గొప్ప విషయం. ఇది నిజంగా సక్సెస్ అవుతాయి. ప్రతి ఒక్క రాష్ట్రంలో కానీ ప్రతి ముస్లిం పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని సమర్థిస్తే ఇది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చు. అంటే మీరు ఒక విషయం ఆలోచించండి, ఎవరైతే అర్షద్ గారు ఉన్నారో హిందువులు ముస్లింలు ఇక్కడ మౌలాలు అక్కడేమో హిందూ స్వాములు కలిసి ఒక ఉమ్మడి సమావేశంలో జరిగిన ఓపెన్ చేసిన వార్త ఇది. ఓకే. సో వాళ్ళంతా కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మత పెద్దలకి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. అటు ముస్లింస్ల మత పెద్దలకు కానీ మౌలాలకు కానీ ఇటుపక్క హిందువులకు కానీ ఎవరికి ఇబ్బంది ఉండదండి. వీళ్ళని అంటిపెట్టుకున్న ఉన్న రాజకీయ పార్టీలతోనే సమస్యలు వస్తాయి. అటు వాళ్ళకైనా వీళ్ళకైనా వాళ్ళకి రాజకీయ లబ్ధి కావాలి, వాళ్ళతోనే మనకి సమస్య. సో అసలు సమస్య వాళ్ళతోనే. ముస్లిం పెద్దలతో కానీ హిందూ పెద్దలతో కానీ ఎవరికి ఏ సమస్య ఉండదు. వాళ్ళు మీరు అన్నట్టు బాయిగానే ఉంటారు ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు మత పెద్దలతో రాష్ట్ర ప్రభుత్వాలు అనేది కలిసి ఉంటే దాన్ని సమర్థిస్తే నిజంగానే అంతే ఏకీభవిస్తే మంచి ఖచ్చితంగానే బాగుంటుంది. ఇటు వచ్చి రాజకీయ పార్టీలు కూడా వాళ్ళలాగానే ఆలోచించగలిగితే హిందూ భారతదేశంలో మంచి పరిణామమే. కానీ ఈ విషయం గోవధ ఏదైతే ఉందో దాన్ని నిషేధించడం అనేది గొప్ప వరంగానే ఇది తర్వాత రాజకీయ పరిణామాలకి ఒక మంచి రాజకీయ పరిణామాలకి అంటే ఏంటి, ముస్లిం పార్టీలే గెలుస్తాయి ముస్లిం ఓటర్లతో, హిందూ ఓట్లతో హిందూ పార్టీ గెలుస్తాయి అన్న ఒక ఆలోచన నుంచి బయటపడి ఒక సమర్థవంతమైన పాలన ఇచ్చిన వాళ్ళకి గెలిపించే ఒక స్థాయి ఒక పరిణామం వచ్చే రాబోయే భవిష్యత్తులో. రాజకీయ పార్టీల లబ్ధి కోసము సామాన్య ప్రజలను అయితే బలి చేస్తున్నారన్నది ఈ విధంగా
కూడా తెలిసిపోతుంది సార్. దీంట్లోంచి గోమాతను పక్కన పెట్టడం మన అదృష్టమే కదా, అవును. అందరూ సమర్థించేస్తుంది కదా, ఓకే సార్. శుభార్త అనుకోవాలి కదండి. థ్యాంక్ యూ సార్.